దేవరా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో ఒక భారీ సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ రీచ్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ మాస్ యాక్షన్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్ నీల్ సినిమాలో మలయాళ స్టార్ ఒకరు ప్లేస్ అయ్యారన్న టాక్ కొన్నాళ్ళుగా నడుస్తోంది. మలయాళంలో తన స్టైల్ సినిమాలు చేస్తూ వెళ్తున్న టోవినో థామస్ ఎన్టీఆర్ నీల్ కాంబో సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే అది అఫీషియల్గా మాత్రం ఎవరు చెప్పలేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేటెస్ట్గా టోవినో థామస్ ఐఎఫ్ఎఫ్ఐ అవార్డు ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఈ ప్రశ్న ఎదురైంది. ఎన్టీఆర్ నీల్ సినిమాలో మీరు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి, దానిపైన మీ రియాక్షన్ అని అడిగితే అది నేను ఇప్పుడు చెప్పలేను అని అన్నారు. సో లేదు కాదు అన్న ఆన్సర్ కాకుండా ఇలా చెప్పలేనని ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు టోవినో థామస్. సో ఈ కామెంట్తోనే అతను నీల్ ఎన్టీఆర్ సినిమాలో భాగం అవుతున్నాడని క్లారిటీ ఇస్తుంది. మలయాళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్న టోవినో థామస్ అలాంటి స్టార్ ఎప్పుడు ఎన్టీఆర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడంటే ఆ సినిమా పైన మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇంతకీ నీల్ ఎన్టీఆర్ సినిమాలో టోవినో థామస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఆయన ఎలా వాడుకుంటారన్న డిస్కషన్ మొదలైంది. టోవినో థామస్ కూడా తన సోలో సినిమాలతో పాటు స్టార్ కాంబినేషన్స్తో కూడా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఎన్టీఆర్ నీల్ సినిమాతో టోవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తన మలయాళ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్కు దగ్గరైన టోవినో థామస్ తప్పకుండా తారక్ సినిమాతో ఇక్కడ మరింత క్రేజ్ని తెచ్చుకుంటాడని చెప్పొచ్చు. అయితే నీల్ ఎన్టీఆర్ సినిమాకు మొన్నటిదాకా డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా ఇప్పుడు దానికి మించిన టైటిల్ ఒకటి చూస్తున్నారట. మైత్రి రవిశంకర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసేలాగా సినిమా ఉంటుందని, ఇంటర్నేషనల్ రీచ్ ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ 1 and 2, సలార్, సీజ్ ఫైర్తో డైరెక్టర్గా ప్రశాంత్ నీల్ స్టామినా ఏంటో ప్రూవ్ అయింది. అయితే ఈసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో నీల్ నెక్స్ట్ లెవెల్ మాస్ బ్లాస్ట్తో రాబోతున్నారు. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్గా టార్గెట్ పెట్టుకున్నారు. RRR సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ చాలా భారీగా పెరిగింది. ఆ క్రేజ్ వల్లే కొరటాల శివతో చేసిన దేవరా కూడా మంచి సక్సెస్ని అందుకుంది. దేవరా తర్వాత బాలీవుడ్లో వార్ 2 చేసిన తారక్ ఆ మూవీతో డిజాస్టర్ని అందుకున్నప్పటికీ వార్ 2తో నార్త్లో మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు తారక్. కాగా తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నీల్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలను అందుకుంది. మామూలు హీరోలనే నీల్ నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారు, అలాంటిది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఇంకెలా ప్రజెంట్ చేస్తారోనని చూడ్డానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. నీల్ కూడా ఆ ఎగ్జైట్మెంట్ ఏ మాత్రం తగ్గకుండా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ మూవీలో తారక్ను గతంలో ఎన్నడూ చూడని విధంగా నీల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం కెరీర్లో ఎప్పుడూ లేనంతగా కష్టపడుతూ చాలా స్లిమ్గా తయారయ్యారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లో చూస్తామా అనే ఆసక్తి ఆడియన్స్కు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. డ్రాగన్ సినిమా ఎంట్రీ కోసం భారీ సెట్స్ వేస్తుండగా ఈ సీక్వెన్స్లో ఎన్టీఆర్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని, ఇంకా చెప్పాలంటే స్పెషల్గా ఫ్యాన్స్ కోసమే నీల్ ఆ సీక్వెన్స్ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ సీక్వెన్స్లో తారక్తో పాటు మరో 100 మంది కూడా జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారని, ఈ మూవీలో ఈ ఎంట్రీ సీక్వెన్స్ యాక్షన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీని తారక్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా చేయాలని నీల్ ప్రయత్నిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.